ఈరోజు మనం వెరైటీగా పనసపండు పాయసం చేద్దామండి. దానికి కావాల్సినవి పనస తొనలు, నార్మల్ పాలు, యాలకులు, డ్రై ఫ్రూట్స్, బ్లాక్ చక్కెర అండి, బ్రౌన్ షుగర్, సగ్గుబియ్యం, నెయ్యి, కొబ్బరి పాలు. మనం ఒక పనస తొన మట్టుకి పక్కన పెట్టుకొని మిగతావన్నీ మిక్సీ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత ఆ గ్లాస్ పాలు ఒక గిన్నెలో వేసుకొని కొంచెంగా నీళ్ళు వేసుకొని మరగబెట్టుకొని అందులో నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం వేసి ఉడకబెట్టుకోవాలండి. సగ్గుబియ్యం బాగా ఉడికిపోయినాయి. ఇవి మనం పక్కన పెట్టుకొని ఇంకో గిన్నెలో కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి లైట్గా వేపుకుందాం. మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు రోజు చేసే వెరైటీలు కాకుండా ఇలాగ కొంచెం వెరైటీగా చేస్తే కొంచెం బాగుంటుందండి. నేనైతే అలాగే అనుకుంటాను. ఇందులో మనం రెడీ చేసుకున్న ఆ పనసకాయల పేస్ట్ని వేసి లైట్గా కుక్ చేసుకొని దాని తర్వాత తీసి పెట్టుకున్న పనసకాయ తొనకు ఉంది కదండి, అది కూడా ముక్కలు చేసి అందులో వేసుకుందాం. రెండు ఒక 10 నిమిషాలు బాగా కుక్ చేసిన తర్వాత పక్కన తీసి పెట్టుకున్న జవర్స్ పాలిందులో సగ్గుబియ్యం పాలిందులో వేసుకొని మనం బాగా బాయిల్ చేసుకుందామండి. తర్వాత యాలకులు దంచి పొడి చేసి అందులో వేసుకుందాం. అందులో కొద్దిగా మనం ఆ చక్కెర కలుపుకుందామండి. మనం నార్మల్ చక్కెర కన్నా ఈ చక్కెర మనం వాడితే పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది. నార్మల్ చక్కెర హెల్తీ కాదని చాలామంది చెప్తుంటారు. అందులోని ఇలాంటి పాయసాలకి ఈ చక్కెర చాలా కలర్ని ఇస్తుంది, టేస్ట్ని కూడా ఇస్తుందండి. తర్వాత మనం కొబ్బరి పాలు లాస్ట్గా చేర్చుకుందాం. అంతా కూడా వేడెక్కి బాగా ఒక్క పొంగు వచ్చేదాకా చూసుకుంటే అంతే అండి, మనకి ఎంతో టేస్టీ అయిన పనస తొనల పాయసం రెడీ అయిపోయింది. ఇది వేడిగా కూడా బాగుంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా తాగితే ఇంకా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.